సార్ మినిస్టర్ గారితో ఏం మీటింగ్ ఏం డిస్కస్ చేశారు? ఈ మీటింగ్ లాంగ్ పెండింగ్ మీటింగ్ అండి. ఒక 2 months బ్యాక్ ఇండస్ట్రీ అంతా ఇక్కడ సీఎం గారిని కలవడానికి ఒక మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాము. సో అంటే ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వచ్చు, తెలుగు ఫిలిమ్స్ నుంచి మేము ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నది ఒక 2 months బ్యాక్ మీటింగ్ షెడ్యూల్ అయింది, పోస్ట్పోన్ అయిందండి. సో ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి ఎవరు వచ్చి కలిసాము. సో సీఎం గారి గురించి అంటే మీటింగ్ టైం రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ చేయాలని మాట్లాడడానికి వచ్చినాము. ఇది ఆ సమ్మెకి సంబంధించిన మీటింగ్ కాదు కాదండి. ఈ మీటింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయొచ్చు అన్నది డిస్కస్ చేయడానికి ఒక 2 months బ్యాక్ ఒక మీటింగ్ ఉండిందండి. అది రీషెడ్యూల్ అయ్యి ఇప్పుడు ఆ మీటింగ్ని పర్సూ చేయడానికి వచ్చినాం. అంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్మాతల మీద ఆగ్రహంలో ఏపీ నుంచి రెవెన్యూ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ సరైన కంట్రిబ్యూషన్ చేయట్లేదు అనేది ఆయన చేసే కామెంట్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అదే అండి, మీకు ఇందాక నేను చెప్పింది అది. అంటే ఇంకా లేట్ అయింది అనుకుంటున్నారా? దాదాపు 1 year ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి. సో అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల డిలే అయింది. సో 2 months బ్యాక్ వి స్టార్టెడ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే అంటే క్వశ్చన్ అక్కడ అడుగుతున్నారు కదా. సో అంటే ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ అండి, అలాంటిది ఏం జరగలేదు. సో మేము ఇక్కడ వచ్చింది ప్యూర్గా తెలుగు ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలమన్నది డిస్కస్ చేయడానికి వచ్చాము. గుర్తొచ్చినట్టు ఎలా అనిపించింది అండి మీకు? క్వశ్చన్ అటువైపు పడుతున్నాను కానీ సో ఇక్కడ గుర్తు రావడము మర్చిపోవడం అన్నది ఏం లేదండి. ఒక 2 months బ్యాక్ స్టార్ట్ అయింది షెడ్యూల్ చేయడము. సో జూలైలో చాలామంది ఓవర్సీస్ ట్రావెల్ అలాంటివి ఉన్నందుకు ఆగస్ట్ సెప్టెంబర్లో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేసాము. దాన్ని కంటిన్యూ చేయడానికి ఇవాళ వచ్చినాము. సార్ ఫైనల్గా 12 సంవత్సరాలు అయినా తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి రాలేదు. ఫస్ట్ పాయింట్. డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు మీ మీద. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సీఎంని అభినందించడానికి కూడా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రాలేదు అనేది థర్డ్ పాయింట్. వీటి మీద ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? 12 ఏళ్ళైనా కాంట్రిబ్యూషన్ ఏపీ నుంచి ఎక్కువ, సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువ, సినిమా కాంట్రిబ్యూషన్ ఎక్కువ. కానీ మీరు ఒక 2 షెడ్యూల్ కూడా కరెక్ట్గా చేస్తున్న పరిస్థితి లేదు. దీని మీద మీరు ఏ రకంగా ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేస్తారు? వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అంటే మీరు చెప్పింది కాదు కానీ నేను ఇచ్చే ఆన్సర్ మేబీ మీకు ఆన్సర్ అవుతుందేమో. తెలుగు సినిమాల్లో చాలా వరకు ఇక్కడ చాలానే జరుగుతున్నాయండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కిల్ లేదు. అంటే స్కిల్ లేదు అంటే స్కిల్ ఉన్న వాళ్ళని ఒక ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు. సో దానికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి స్కిల్ ఎలా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఏ వసతులు బిల్డ్ చేయడం అనేది డిస్కస్ చేయడానికి సీఎం గారితో మీటింగ్ రిక్వెస్ట్ చేస్తాము. సో ఆ మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి దీన్ని అంటే ఈ పర్టికులర్ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చి మంత్రి గారిని కలుస్తాం. కార్మిక సమస్యలు ఏవి చర్చ కాలేదన్న? కార్మిక సమస్యల గురించి అది హైదరాబాద్లో ఉన్న సమస్య అండి. దాని గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. అంటే ఈ మీటింగ్ ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ అండి. సో కానీ మినిస్టర్ ఏం చెప్పారండి సార్, అజెండా మాకు తెలియదు, వాళ్ళకి ఎందుకు వస్తున్నారో తెలియదు, వాళ్ళు వస్తే కలుస్తామన్నారు, కలవమని చెప్పారు. సో అంత మీరు అంత క్లారిటీ లేకుండా దేని గురించి వస్తారో కూడా లేకుండా మినిస్టర్ అంత స్పష్టత అంటే అది మీరు చెప్తున్న విషయం అండి. మినిస్టర్ ఆన్ రికార్డు చెప్పారు సార్, లోపలికి వెళ్తూ చెప్పారు. అంటే 2 months బ్యాక్ జరిగిన మీటింగ్ని అది పోస్ట్పోన్ అయినాక ఇవాళ షెడ్యూల్ చేసి స్టార్ట్ చేసామండి. అది అంటే సరే సార్, త్వరలో ఆంధ్రప్రదేశ్కి అయితే పరిశ్రమ రాబోతుందంటే ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమ పనిచేస్తుంది. ఓకే సార్, ఓకే.